హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మంచి వీడియో అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసానమాట. మంచి బెస్ట్ ప్లేస్ అయితే అన్నమాట. హాయ్ అండి, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిక్కుడు సఫాసిన్స్ అండ్ వ్లాగ్స్ అండి. మన ఛానల్ మోసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుందండి. వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకి వైజాగ్లో పెట్టారు కదండి రీసెంట్గా. మ్యాక్సిమం వైజాగ్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ అయితే మ్యాక్సిమం తెలుస్తుంది. అయోధ్య రామ మందిరం అనే టూ క్రోర్స్ బడ్జెట్తో మనకి సేమ్ టు సేమ్ అయితే సెట్ అయితే అరేంజ్ చేశారన్నమాట. సో మేమైతే ఈరోజే వచ్చాము. అలాగే అమ్మ కూడా నెక్స్ట్ డే వెళ్ళిపోతుందని చెప్పేసి మేమైతే వెళ్ళిపోదామని ప్లాన్ వేసేసామన్నమాట. ఫైనల్ ఇది ఎక్కడ అడ్రస్ అంటే వైజాగ్ బీచ్ రోడ్లో, ఆర్కే బీచ్ రోడ్లో ఉంటుందన్నమాట. బీచ్కి ఆనుకొనే సెట్ చేశారండి. చాలా అంటే చాలా బాగుంది, కానీ క్రౌడ్ అయితే నార్మల్గా లేదు, మామూలుగా లేదు. దీనికి టికెట్స్ వారీగానే అనమాట. ఈచ్ పర్సన్ 50 రూపీస్ అనమాట. చిన్నపిల్లలు 5 ఇయర్స్ బిలో వాళ్ళకి టికెట్స్ అయితే ఉండవండి. 5 ఇయర్స్ అబవ్ వాళ్ళకి అయితే టికెట్స్ ఉంటాయన్నమాట. మేమైతే 3 మెంబర్స్ కాబట్టి 150 రూపీస్ పే చేసేసామన్నమాట. ఇక్కడ చక్రి గారు తీసేసుకున్నారు. ఇంకా చెప్తున్నాం కదా, ఈవినింగ్ టైం వెళ్ళాం కానీ అస్సలు గాలి లేదండి. ఎక్కువ క్రౌడ్ అయితే చాలా ఉందన్నమాట. ఈవినింగ్ టైము చిన్నపిల్లలతో వెళ్ళడం అయితే కష్టం అనమాట. ఈవినింగ్ టైం వెళ్ళడము అంటే హెవీ లైను చాలా 3 ఇలా అంటే మేము చేంజ్ అవ్వాల్సి వచ్చిందనమాట. దగ్గర మేము 1/2 కిలోమీటర్ నడిచామండి. ఎందుకంటే లైనే అంత ఉందనమాట. మేము వెళ్ళడానికైనా చక్రిగా చూసారా, అతనికైతే గాలి ఉండాలండి, అస్సలు ఉండలేరు. పార్టీ అయితే అసలు దిగటం లేదు అతని దగ్గర నుంచి. మేమైతే టికెట్స్ చూపిస్తాము. ఇక్కడ టూ టైమ్స్ అంటే చెకింగ్ చేస్తారన్నమాట. స్టార్టింగ్లో అండ్ ఎండింగ్ అంటే మనము లోపలికి వెళ్ళేటప్పుడు అనమాట. చూసారా ఎంత క్రౌడ్ ఉంది. ఇదంతా లైన్ అండి చుట్టూ. ఇక్కడి నుంచి మొత్తం సరౌండింగ్స్ దగ్గర కిలోమీటర్ చెప్పాను కదా, అదిగో అక్కడ స్టార్ట్ అయితే ఇలాగా మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ సైడ్ అయితే బీచ్ ఉందన్నమాట. బీచ్ సైడ్లో ఇక్కడ కొంచెం గాలి వేస్తుంది, బీచ్ ఉంది కాబట్టి అని చెప్పేసి మేము స్లోగా నడుస్తున్నాము. కాకపోతే బీచ్ ఉన్నా సరే గాలి లేదండి, అంత క్రౌడ్ ఉంది. ఇంకా ఎక్కువ మంది మనుషులు ఉండడం వలన గాలి అయితే అంతగా లేదనమాట. అండ్ చాలా బాగుందండి సెట్ అయితే మాత్రము. దూరం నుండి చూసిన, దగ్గర నుండి చూసిన, దగ్గరికి వెళ్ళేసరికి అంటే తొందరగా పంపించేస్తున్నారు. దూరం నుండి చూసేంత వరకు అయితే బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట సెట్ అయితే. ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలీదు, కానీ ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళైతే చూడొచ్చు. ఇకండి మేము దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఎంతైనా ఎన్ని తిరిగినా సరే ఈ ఊర్లో ఉన్న ఇది ఇక్కడ ఉండదన్నమాట. ఎందుకంటే మనకి ఎవరో ఒకరు మాట్లాడడానికి ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడైతే ఎవరు ఉండరు కదా. ఉన్నా సరే ఎక్కడో 1 మినిట్ 2 మినిట్స్ 5 మినిట్స్ తప్పించి అంతకన్నా ఎక్కువ ఉండరండి. చూసారా దగ్గరగా సెట్ దగ్గరికి వచ్చేస్తే గరుడ దేవుడు అండ్ ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ స్టాట్యూస్ అయితే పెట్టారన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. రాత్రి అయితే అతను చక్రిగా దగ్గర నుండి అయితే దిగటం లేదు. సో అందుకని చెప్పేసి మేమైతే తొందరగా వెళ్ళిపోదామని ఇక్కడ లోపలికి వెళ్ళేసరికి అయితే అసలు గాలి లేదనమాట. ఇక్కడ చూసారా టోటల్ సెట్ అయితే స్టార్టింగ్ ఇదేనండి. మనకి ఎండింగ్ జస్ట్ ఒక రాముల వారి విగ్రహం అయితే లోపల ఉంటుంది. అది కూడా మనకి వీడియో తీయనివ్వలేదు, కాకపోతే చక్రి గారు అయితే తీశారనమాట. చూసారా, ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు అంటే వైజాగ్లో లేని వాళ్ళు అయితే చూసేయండి. ఇదైతే చూసారా చక్రిగా దగ్గరే అంటుంది. అతనైతే చెమట ఎక్కిపోయారు అన్నమాట. అంటే కొంచెం అతను అంటే గాలి లేకపోతే ఉండలేరన్నమాట. సో చూసారా మా పార్టీ కూడా జోజీ అనేస్తుంది అనమాట. ఇప్పుడే కాదండి, చిన్న బొమ్మలను చూసినా సరే దండం పెట్టేస్తుంది అనమాట. అది మనం పెట్టమని కూడా చెప్పట్లేదు, కానీ దానికి దేవుడిని చూస్తే మాత్రం పెట్టేస్తుంది అనమాట. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మ మార్నింగ్ టైం దండం పెట్టేది, దీపం పెట్టేది, మా అత్తయ్య దీపం పెట్టడం చూసేది. మనము ఇప్పుడు పెడతాంలో చక్రిగా పెడతారు మ్యాక్సిమం. అది చూస్తూ ఏ దేవుడిని చూసినా దండం పెట్టేస్తుంది అనమాట. తనకి ఆ క్వాలిటీ అయితే ఉందనమాట. అండ్ ఎవరి దగ్గరికి అయితే నేను అలవాటు చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు అలవాటు చేశానండి. మా అమ్మ వెళ్ళిపోయినప్పుడు నార్మల్గా అందుకనే నేను అలవాటు చేయకూడదు అనుకుంటున్నాను అనమాట.
సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ ఇచ్చినట్లయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇదైతే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. సరౌండింగ్స్లో అవైలబుల్ ఉన్నారు, కంపల్సరీగా వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.